ఒకనాడు తనకు కావలసిన అన్నింటినీ ప్రకృతి నుంచే సహజ సిద్ధంగా పొందిన మనిషి ఇవాళ అదే ప్రకృతి నుంచి వేరుపడ్డాడు. తన దైనందిన జీవితానికి అవసరమైన ప్రతిదాన్ని కొనుగోలు చేయాల్సిన దీన స్థితికి దిగజారిపోయాడు. దాంతో క్రమంగా మనిషికి ఆహార భద్రత కరువయింది. జనాభా విపరీతంగా పెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రతను, ఆర్థిక భద్రతను, తద్వారా ఆరోగ్య భద్రతను అందించడానికి చాలా చోట్ల చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ సుస్థిర వ్యవసాయ విధానమే అన్నపూర్ణ పంటల నమూనా. నిరుపేదలకు 1/2 ఎకరం భూమితో నిరంతర కుటుంబ ఆహార భద్రతను అందించే లక్ష్యంతో జట్టు సంస్థ అన్నపూర్ణ మోడల్ని ప్రవేశపెట్టింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం తోటపల్లి కేంద్రంగా పనిచేస్తోన్న జట్టు సంస్థ రైతుల సంక్షేమం కోసం నిరంతరాయంగా కృషి చేస్తోంది. జట్టు వ్యవస్థాపకులు పారినాయుడు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులనిచ్చే పంటల నమూనా అన్నపూర్ణకు ఆద్యుడిగా నిలిచారు. ఆహారానికి లోటులేని అన్నపూర్ణాంధ్రకు రూపకల్పన చేసే దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు. 6 సంవత్సరాల CMSA అనుభవం తర్వాత అన్నపూర్ణ పంటల నమూనా స్వయంగా రూపొందించడం జరిగింది. ఇంతకుముందు 10 గుంట మోడలు, 36 మోడలు, అలాగే గంగమ్మ మోడల్, మిగతా ఎన్నో నమూనాలు తయారు చేశాం. అయితే అన్నపూర్ణ పంటల నమూనా చేయడం వల్ల చాలామంది రైతులు ఒక ఛాలెంజ్గా తీసుకొని వేయడం జరిగింది. అన్నపూర్ణ పంటల నమూనా వల్ల ముఖ్యంగా కుటుంబ ఆహార భద్రత, సురక్షితమైన, రక్షితమైన, సుస్థిర ఆహార పంటల్ని పండించడం జరుగుతుంది. సుస్థిరమైన పంటలతో పాటు సురక్షితమైన ఆహారం ప్రజలకి అందడం వల్ల ఎక్కువ మంది రైతులు అమలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే ఈ సంవత్సరం సుమారుగా 700 మంది గిరిజన రైతులు అన్నపూర్ణ నమూనాలు వేయడమే కాకుండా ఇప్పటి వరకు ప్రతి రైతు కూడా 15,000, 20,000 రూపాయలు 3-4 నెలల్లోనే సంపాదించారంటే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ అన్నపూర్ణ నమూనాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మేము నీరు లేని ప్రాంతాల్లో వర్షాధార భూముల్లో ఇవి వేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఇవి బీడు భూములుగా గిరిజనులు దీనికి నీరు లేదు కదా, దీంట్లో ఏ పంటలు కూడా పండవు అని వదిలేసిన భూముల్లో అన్నపూర్ణ నమూనాలో ఈ పంటలు వేయడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఆదాయాల్ని సంపాదిస్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటూ మానవ మేధస్సుకు శారీరక శ్రమను జోడించి ఆకలి, దారిద్ర్యం లేని మరో ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు పారినాయుడు పలు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నపూర్ణ మోడల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే దానిపై కొంత అవగాహన కలిగి ఉంటే చాలా సులభంగా ఆహార, ఆర్థిక భద్రతను సాధించవచ్చని ఇక్కడి రైతులు నిరూపిస్తున్నారు. మొదటగా 1/2 ఎకరం భూమి తీసుకొని సమతలమైన భూమి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2-3 సార్లు దాన్ని సదును చేసుకోవాలి. చేసిన తర్వాత భూమి చుట్టూ కూడా 1.5 వెడల్పుతో, అడుగు లోతుతో ట్రెంచి కొట్టుకోవాలి. తర్వాత మట్టి పరుపులు 7 అడుగులకి వేసుకొని మట్టి పరుపుకి 2 అడుగుల వెడల్పుతో, అడుగు లోతుతో కాలువ తీసుకోవాలి. తల్లిసాలు తీసుకున్న తర్వాత ఆ మట్టి పరుపుల పైన పశువుల గత్తము వేసుకొని దానిపైన కూరగాయ విత్తనాలు నారు పోసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే నారు వచ్చేలోపు పండ్ల మొక్కలు అనేది మనం వేసుకుంటాం. 36 అడుగులకి ఒక మామిడి మొక్క, 18 అడుగులకి జామి, సపోటా, నిమ్మ, బత్తాయి వేసుకుంటాం. 9 అడుగులకి బొప్పాయి, మునగ, కరివేపాకు ఇట్లాంటివి వేసుకుంటాం. ఇవి కూడా అండి ఈ తల్లిసాలు తీసేటప్పుడు తూర్పు నుండి పడమటికే తీయాలి. ఎందుకంటే పండ్ల మొక్కలపై ఒక మామిడి చెట్టు నుండి మామిడి చెట్టుకి నీడ పడాలి. తూర్పు నుండి ఉదయించిన సూర్యుడు కూడా మామిడి మొక్క మీద పడాలి. మళ్ళీ అస్తమించినప్పుడు కూడా
ఆ చెట్టు మీద పడుతుంది నీడ కాబట్టి ఈ తూర్పు నుండి పడమటికి ఈ కాలువలు అనేది తీసుకోవాలి. మిగతా 3 కాలువలు కూడా ఆ కూరగాయలు, దుంప జాతులు, నూనె జాతులు ఉంటాయి కాబట్టి ఆ నీడ పడకుండా మనకి ఎల్లవేళలుగా ఈ పంటని మనకి వస్తుంది. ఏటంగా సూర్యకిరణాలు ఆ తల్లిసాలు మీద పడేటప్పుడు దానిలో ఉండే నీటికి సంబంధించిన వనరులు అవి ఇంకిపోకుండా గాబుని కాపాడుతుంది. అంటే మల్చింగ్ అంటాము, ఆ మల్చింగ్ని కాపాడుతుంది. నెల రోజుల వరకు కూడా మనకి వర్షం లేకపోయినా ఈ మల్చింగ్ అనేది ఎండ నుండి మనకు కాపాడుతుంది. ఈ విధంగా తయారు చేసి కంచి కట్టుకుంటాము. ఈ కంచి కట్టుకున్న తర్వాత తీగ జాతి ఆనప, బీర, చిక్కుడు, కాకర వేసుకోవడం వల్ల ఒకవైపు మనకి కంచిగా భావిస్తుంది, ఒకవైపు ఏమంటాం మనకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీనికి ఎటువంటి పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వాడము, సేంద్రియ పద్ధతిలోనే సేంద్రియ కషాయాలు వాడుతాం. గతంలో ఒకే రకమైన పంటలకు అలవాటు పడిన ఇక్కడి రైతులు అన్నపూర్ణ మోడల్లో భాగంగా కేవలం 1/2 ఎకరంలో బహుళ పంటలు పండిస్తున్నారు. ఈ అన్నపూర్ణ విధానం ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపింది. మేము అంతకుముందు నువ్వులు వేసేవారం. నువ్వుల్లోన 1500కి తప్ప ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. ఈ అన్నపూర్ణ పంట వచ్చింది కదా, మొక్కలు వేసాము. వంకాయలు, మిరపలు, పెసలు, మినుములు, చిక్కుళ్ళు, బెండ, బంతి పువ్వులు వేసాం. దానివల్ల అంటే మేము ఒక్కసారి అమ్మలేదు కదా, అప్పుడప్పుడు అమ్మేవాళ్ళము. అవి పొదుపులాగా ఉంచి 15,000కి వచ్చింది. సొంతంగా ఎరువులు వేసుకోవడము గవర్నమెంట్ ఇచ్చారు కదా, ఈ పంట కోసం ఇచ్చారు కదా, ఆ ఎరువు తయారు చేసాం. పేడ, ఆవు మూత్రం, సున్నం వేసి అవి కలుపుకొని మిక్సీ చేసుకొని వడపోసుకొని పిచికారి చేసుకోవడమే. అన్నపూర్ణ విధానంలో ఎలాంటి ఎరువులు వాడకుండా స్థానిక వనరులను ఉపయోగించుకొని అతి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులను సాధిస్తున్నారు. అంటే పంటలకి రోగాలు రాకుండా, అంటే పురుగులు అలాంటివి సోకకుండా ఫస్ట్ విత్తన శుద్ధి చేస్తామండి. అంటే విత్తన శుద్ధికి బీజామృతం తయారు చేస్తామండి. అది 2.5 కేజీలు ఆవు పేడ, 2.5 కేజీలు ఆవు మూత్రము, 10 లీటర్ల నీరు చేసి పిడికిడు పుట్టుమని కూడా వేస్తామండి. అందులోనే వేసి అది ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంచేసి రెండో రోజు అంటే ఒక్కరోజేనండి విత్తన శుద్ధి చేయడానికి. అది చేసిన తర్వాత విత్తనాలు శుద్ధి చేసి అది కూడా వేరుగా పోయకుండా వేస్ట్ చేయకుండా ఆ మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ బీజామృతం తయారు చేసిన తర్వాత కూడా విత్తన శుద్ధి చేసినప్పుడు ఒకవేళ రోగాలు వచ్చినట్లయితే నీమాస్త్రం తయారు చేసి పిచికారీ చేస్తారండి మొక్కకి. అంటే 100 లీటర్లు నీరు, 5 కేజీల వేపాకు ముద్ద, 1 కేజీ ఆవు పేడ, 5 లీటర్లు ఆవు మూత్రం చేసి ఇది రోజుకి 2 సార్లు కలపాలి. కుడి నుండి ఎడంకి, ఎడం నుండి కుడికి కలుపుతూ 2 రోజులు ఆ దాన్ని పులియ పెట్టేసి 3వ రోజు పిచికారీ చేసుకోవచ్చు. ఇది నీడ ప్లేస్లో మాత్రమే పెడతారు సార్. పెట్టేసి 4 రోజులు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చండి. మొక్కలకి ఎలాంటి పురుగులు, గుడ్లు ఇవన్నీ పెట్టేసి ఉంటాయి. వాటిని ఒకవేళ రాకపోయినా వాడతాము, వచ్చినా వాడతారు సార్ అవి. అంటే దానివల్ల పురుగులు ఇవన్నీ సోకకుండా ముందు జాగ్రత్త కోసం వాడతారు సార్. జట్టు సంస్థ అన్నపూర్ణ విధానాన్ని రైతుల్లోకి ప్రభావవంతంగా తీసుకువెళ్లడానికి పాటను ఒక ఆయుధంగా మలుచుకుంది. అన్నపూర్ణ పద్ధతిలో ఈ వ్యవసాయం అందరినీ ఆదుకొనే రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం. అన్నపూర్ణ పద్ధతిలో ఈ వ్యవసాయం అందరినీ ఆదుకొనే రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం. తరతరాల వ్యవసాయం అందించిన అనుభవం, రైతన్నల శ్రమ ఫలితం, ప్రభుత్వాల సంకల్పం. నాబార్డు జట్టు ఐకేపీ నిర్విరామ కృషి ఫలితం, అవతరించెనో ఈ పలు పంటల పథకం. అన్నపూర్ణ పద్ధతిలో ఈ వ్యవసాయం అందరినీ ఆదుకొనే రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం.
ఎకరా అన్నపూర్ణ నమూనా వినరండి, ఆచరించి చూడండి, ఫలితాన్ని పొందండి. ఎకరా అన్నపూర్ణ నమూనా వినరండి, ఆచరించి చూడండి, ఫలితాన్ని పొందండి. అడుగు ఎత్తున పొలము చుట్టూ ఒక గట్టు, అడుగున్నర వెడల్పు అడుగులోతు కాలువ, 7 అడుగుల వెడల్పు ఒక పరుపు వేసుకుంటూ, పరుపుకు మధ్య 2 అడుగుల కాలువ. ఎకరా ఎకరా అన్నపూర్ణ నమూనా వినరండి, ఆచరించి చూడండి, ఫలితాన్ని పొందండి. సరిహద్దు పంటగా కంది జొన్న సజ్జను, ఎరవేసే పంటగా చామంతి బంతి ఆముదం, వేసుకుంటే చీడ పురుగు పంటను దరి చేరకుండా, ఫలసాయం అదనంగా నీ ముంగిట చేరుతుంది. ఎకరా ఎకరా అన్నపూర్ణ నమూనా వినరండి, ఆచరించి చూడండి, ఫలితాన్ని పొందండి. కూలీలతో పని లేదని దిగులు లేదు, పరిపూర్ణ ఆరోగ్యం ప్రతిరోజు ఆదాయం. అన్నపూర్ణ పద్ధతిలో ఈ వ్యవసాయం అందరినీ ఆదుకునే రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం. అన్నపూర్ణ పద్ధతిలో ఈ వ్యవసాయం అందరినీ ఆదుకునే రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం, రక్షిత వ్యవసాయం, సురక్షిత వ్యవసాయం. నాబార్డ్ ఈ అన్నపూర్ణ కార్యక్రమాన్ని జట్టుతోటి డెవలప్ చేయించి సీడీల రూపంలోనూ అలాగే ప్రింట్ పుస్తకాల రూపంలో కూడా మనం ప్రాచుర్యం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మహిళా స్వశక్తీకరణ భాగంగా మన జిల్లాలో 3,000 మంది రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిని ముఖ్యంగా నాబార్డ్ మా తోట కార్యక్రమంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. దీనివల్ల కుటుంబ భద్రత, కుటుంబానికి ఆహార భద్రత రూపంలో నేటి పంటలు, రేపటి పంటలు, నిరంతర భోజనం పథకం కింద మనం ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దీనివల్ల రైతులకి, ముఖ్యంగా మా తోట రైతులకి మొక్కలు వేసినప్పటి నుంచి కూడా నిరంతరం అతనికి ఆదాయం వచ్చే అవకాశం కలుగుతుంది. నాబార్డ్ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా విజయనగరమే కాక శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జట్టు సంస్థ రైతులతో జట్టు కట్టి నీటి వసతి ఏమాత్రం లేని భూముల్లో అద్భుత ఫలితాలను సాధిస్తోంది. ఈ విధానం దేశమంతటా విస్తరించి నిరుపేద రైతుకు నిండైన ఆహార భద్రత, ఆర్థిక భద్రత అందించాలని కోరుకుందాం.